నిలిచింది అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా పులకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాగా నీ కోసమే రసాలుగా నా కళ్ళతో ప్రియలేఖ చేరులో చేరదో తెలియదు కానుక ఆసరే మీరక వెనకబడెను మనసు పడిన మనసే ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా గట్టుకున్నుల్లో గట్టుకున్నా తిక్కి పొట్టే పెట్టుకున్నా నడుముకు ఒడ్డానం చుట్టుకున్నా దిద్ది తుక్కనే దిద్దుకున్నుల్లో పెళ్లి కూతురు వస్తావురో నువ్వు ఏడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గని అందారా దునియానే చూపిస్తప్ప చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గని అందారా దునియానే చూపిస్తప్ప చిక్కు బుక్కని చెరువు కంట పొంటి చే మంతివానం చే మంతులు తెప్పి దండ అల్లుకున్నా మా ఊరు వాగంచున మల్లెవనములో మా మల్లెలు తెప్పి ఒళ్ళు నింపుకున్నుల్లో నువ్వు నన్నేలుకున్నావు రో నండ మెల్లో నయస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయస్తాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లో పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గని అందారా దునియానే చూపిస్తప్ప చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు గని అందారా దునియానే చూపిస్తప్ప చిక్కు బుక్కని రాజవుతాడు రాజ్యం ఇడిసినాడే రామచంద్రుడు యుద్ధం
గెలిసేటోడు వీరుడు శూరుడు యుద్ధం ఇడిసేటోడే దేవుడు. First region conference జరగడం జరుగుతుంది. We are going to start the banner presentation. I request the Lions Club of Hyderabad Bhima. Only clubs banner presentation చేసే వాళ్ళే ఉండాలి. చైర్మన్ లైన్ జి జనార్దన్ రెడ్డి, గైడింగ్ లైన్ ఎం అప్పారావు అండ్ ఎల్వి సుబ్బయ్య గారు. Sponsored by Lions Club of Hyderabad Serilingampalli, Chartered President R. Srinivasulu, current President, now President is G. Hanuman Prasad, Secretary Siva Prasad, T. Siva Prasad, Treasurer Basu. Very much. ప్రదర్శించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ ముగ్గురు కూడా స్టేజ్ ఎక్కండి. ముగ్గురు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ ముగ్గురు. ఎవరైనా సీనియర్ మెంబర్స్ ఉంటే కూడా ఎక్కండి. జోన్ చైర్పర్సన్ ఎనీథింగ్. ఒకసారి అందరం కూడా చప్పట్లతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ యాక్షన్ ఒకసారి అభినందనలు తెలియజేస్తాం. నెక్స్ట్ సెర్లింగంపల్లి. The senior most club in the district in this unit has been done to almost 27 years old club. Extension chairman past district governor Dr. Raj Gopal Reddy and sponsored by Lions Club of Hyderabad Ramchandrapuram. Chartered President Lion Bhikshapati, former MLA. Press applause to the Hyderabad Serilingampalli. అందరం కూడా ఒకసారి చేతులు జోడించి వారి చేసిన సేవాకారంగా అద్భుతంగా LCF క్యాంపెయిన్ 100లో మోడల్ క్లబ్ గా కూడా డిక్లేర్ చేయబడ్డటువంటి క్లబ్ హైదరాబాద్ సేరిలింగంపల్లి. నెక్స్ట్ క్లబ్ టు బి రెడీ. Hyderabad Severi, chartered on 5th August 2010. Extension Chairman Line Meka Nageshwar Rao Garu, Guiding Line A. Panduranga Rao and D. Lakshmi Narayana, sponsored by Lions Club of Hyderabad, Manch Club of Hyderabad Severi. నెక్స్ట్ Lions Club of Lions Club of Patancheru, chartered on 27 September 2002. Extension Chairman Line K. Umarani, Guiding Line P. Padrinath, sponsored for activities and received excellent award for hunger relief, and they also received the best award for tree plantation, PHC adoption, calendar of events and need-based programs. Let us give a round of applause to Lions Club of Patancheru members. నెక్స్ట్ ప్రాణహిత. Nani Srinivas,
and past in the immediate past region chairperson Pratap Reddy garu kuda home club adi Lions Club of Hyderabad Pranahita సన్నాయి మేళంతో చాలా సాంప్రదాయబద్ధంగా వారు ఆ బ్యానర్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. లింగంపల్లి చార్టర్డ్ ప్రెసిడెంట్ బి సుధాకర్. Now M Mallareddy garu is serving as the president, Mallikarjun garu secretary and Munikonda Raju garu as the treasurer. వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి సేవా బోర్డ్ నీట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కి ఎక్సలెంట్ అవార్డ్స్, అలాగే ట్రీ ప్లాంటేషన్, పిహెచ్సి అడాప్షన్, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కు బెస్ట్ అవార్డ్స్ లభించడం. చార్టర్డ్ ప్రెసిడెంట్ కె రవీంద్ర బాబు, కరెంట్ ప్రెసిడెంట్ వల్లభనేని తిరుమల రావు, సెక్రటరీ ఆర్కెపూడి వి బాలకృష్ణ, ట్రెజరర్ రాజు. ఇది ఇంకేమన్నా శిల్ప, చందానగర్, హోప్, మియాపూర్, నెక్స్ట్ మియాపూర్, శేర్లింగంపల్లి మిత్ర, రామచంద్రాపురం, సంగారెడ్డి ఆదర్శ టు రెడీ ఫర్ ద బ్యానర్ ప్రెజెంటేషన్. ఈ క్లబ్లు Lions Club of Hyderabad Miyapur chartered on 28 July 2020. Extension Chairman Gandhani Srinivas and S. Pratap Reddy and E. Veeram. నెక్స్ట్ శర్లింగంపల్లి మిత్ర. సార్ శర్లింగంపల్లి మిత్ర. I request Hyderabad Sherlingampalli Mitra to be ready. G. Babu Rao, Guiding Line E.V. Ramana, sponsored by Lions Club of Hyderabad, Sherlingampalli, Chartered President Lion C. Yadav, Sherlingampalli Mitra. సార్ నెక్స్ట్ 2 క్లబ్స్ ఏమైనా ఇంకా ఏమన్నా సార్ పెండింగ్? అదే ఇంకేమైనా ఉంటే రమ్మని. హైదరాబాద్ అమీన్పూర్ వారు కానీ, చందానగర్ శిల్ప, చందానగర్, హైదరాబాద్ ఓప్. అమీన్పూర్ రండి సార్. అమీన్పూర్ రామచంద్రాపూర్. Hyderabad Ameenpur chartered on 30th July 2008. Extension extended by line Dr. G. Babu Rao garu. Guiding line P. Ashok Gaur Award for Anga Release, Calendar Award and Need Based Program. నెక్స్ట్ రామచంద్రపురం సబర్బన్. క్లబ్స్ చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రాపురం chartered on 14th March 2019. Extension Chairman D. Lakshmi Narayana, Guiding Line Gandhi Based Program. A round of applause to the President, Secretary and Treasurer and all the members of Ramchandrapuram. Nanagar Gani, Hope Gani. హోప్ నెక్స్ట్ హోప్ సార్. హోప్ ఉన్నారు. Now invite the Lions Club of Hyderabad Hope to come forward and present their banner. Sir, Hope Tarvata Tondaraga, very young club and doing outstandingly well. Lions Club of Hyderabad Hope chartered on 2nd November 2020. Extension Chairman Line Gandhani Srinivas and Praveen Murray. Guiding Line G. Babu Rao garu and S. Pratap Reddy. Sponsored by హోమ్ క్లబ్ వస్తున్నారు. హోమ్ క్లబ్. Okay, our clubs లేనప్పుడు home club invite చేశారు. Lions Club of Hyderabad Jubilee Hills chartered on 17th May 1994. It is a 27 years old club. Extension Chairman Lion Dr. Raj Gopal Reddy garu. Sponsored by Lions Club of Hyderabad Deccan. Chartered President Lion Indira Priyadarshini garu. And now Asha Nimbagada, the present President, and Secretary D. Aruna Kumari, Treasurer Karri Nageshwari garu. And they received lots of awards. They received excellent award for hunger relief, excellent award for cancer, environment, need-based programs, blood donation, diabetes. నిర్వచనం నీవని చాటుకో, ఓ స్త్రీను తెలుసుకో. సహన ఓర్పు ధైర్యానికి, దయాజాలి కరుణలకి నిర్వచనం నీవని చాటుకో. కన్న తల్లి పేగి నీ కడుపు నింపుతుంది.
విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తూ ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థగా గుర్తింపు పొందడమే కాకుండా ఏ దేశ పౌరులైనా ఆ దేశ పతాకాన్ని కీర్తిస్తూ సమాజంలో తోటి వారికి చేయూతనిస్తూ అందరిని పంజాబ్ సభ్యులైనందుకు మనకు లభిస్తూ ఉంటుంది. సో ఈ లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్న సేవలు ఎస్పెషల్లీ అంగర్ రిలీఫ్ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకు లయన్స్ క్లబ్స్ అందిస్తున్నట్టుకోవడం చాలా మహద్భాగ్యంగా భావిస్తూ అంగరంగ వైభవంగా ఈ రోజు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన కూర్చుండే మన కార్యక్రమాన్ని కార్యదీక్షాపరులు ఔదార్య గుణ చోర్బులు కాన్ఫరెన్స్ చైర్పర్సన్ డి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ అతిథులను అందరికీ కూడా వేదికను ఆహ్వానిస్తూ వారిని సముచిత స్థానంలో కూర్చుండబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వారు సహకరించవలసిందిగా కాన్ఫరెన్స్ కో చైర్పర్సన్ జి లక్ష్మారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ ఆశా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సెక్రటరీ డి అరుణ గారిని కూడా వేదిక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే రీజన్ 6 సూరభతిని శ్రీగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నౌ ఐ ఇన్వైట్ ఈ తత్పరతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి సేవా తత్పరుడు జిఎస్టి కోఆర్డినేటర్ ఆయన నరసింహరాజు గారిని కూడా ఇదే విధంగా తన కృషిని కొనసాగిస్తున్నటువంటి జిఎంటి అధికారంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లైన్ హెచ్ నరసింహారెడ్డి గారిని కూడా వేదిక తన కార్యదక్షతతో డిస్ట్రిక్ట్ ను ముందు నడిపిస్తున్నారు. నువ్వు జర స్లో అయినట్టున్నావు పాండమిక్ వచ్చినాక. ప్రత్యేక పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ పి బసవేశ్వరరావు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. డిస్ట్రిక్ట్ అడ్వైజర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప రమేష్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చైర్పర్సన్ లైన్ సిహెచ్ ప్రకాష్ రావు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రాంతంలో సేవా తరపునకు వినయానికి విధేయతకు సౌమ్యానికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గాంధాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దర్శనంగా ఉంటూ ఏ కార్యక్రమాలు చేసినా తన ఉదారత్వాన్ని తన దాతృత్వాన్ని చాటుకునేటువంటి ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ జిఆర్ సూర్య రావడమే కాకుండా బాబురావు గారు అనగానే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి మరి ఈ ప్రాంతం వారైనందుకు మన రీజన్ వారు అయినందుకు గర్వపడుతూ వారిని నేటి ముఖ్య అతిథి ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ బాబురావు గారిని వేదిక మీదకి ఐ రిక్వెస్ట్ ఆల్ ద రీజన్ చైర్పర్సన్ టు గో ద బ్యాక్ సైడ్. అందరూ కూడా కొంచెం వెనుక chairperson to on to the days. రెడ్డి గారు
దయచేసి వెనక నిలబడ్డ వారందరూ కూడా కూర్చోండి ప్లీజ్. I call this meeting to order, regional conference to order. జోజీ స్టార్ట్ చేయండి. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। flag and pledge our allegiance to the same. Its honor and its glory depends upon the zeal and assiduity with which each one of us will shoulder our responsibilities as a good citizen. Its glorious history, written in letters of gold, inspires us to put in the good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain its course shall be our course, and each individual amongst us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the comity of nations. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పద్మావతి గారు, రీజన్ చైర్మన్, చీఫ్ గెస్ట్ డాక్టర్ జి బాబురావు గారు, ఎల్సీఎఫ్ ఏరియా లీడర్, మరి కొద్దిసేపట్లో గెస్ట్ స్పీకర్ స్వాతి లక్రా ఐపీఎస్ గారు విచ్చేస్తారు. ఆమె కూడా స్వాగతం పలుకుతూ, స్పెషల్ గెస్ట్ గంధాని శ్రీనివాస్ గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్,
పి లక్ష్మి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ప్రకాష్ రావు గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బసవేశ్వరరావు గారు, పీటర్ గారు, గంప రమేష్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి ఓబుల్ రెడ్డి గారు, మరి వీరందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి గెస్ట్ ఆనర్స్ రామ్ పనీందర్రావు గారు, నరసింహారెడ్డి గారు, అమర్రావు గారికి, మరి ప్రవీణ్ గారికి, నరసింహరాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరియు ఆర్సీలకు, పిఆర్సీలకు, జోన్ చైర్మన్లకు, మరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసినటువంటి వివిధ క్లబ్ల పిఎస్టీలకు, లైన్ సోదరులకు, సోదరిమణులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఆహ్లాదకరంగా పూర్తిగా కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. Invite Dr. Sita Garu to introduce the region chairperson. మన ఆర్సి పద్మావతి గారు ఒక ప్రభుత్వ అధికారికి ఇద్దరు సోదరుల మధ్య ఒక్కగానొక్క కుమార్తెగా ఎంతో అల్లారుముద్దుగా పెరిగినా మరింత క్రమశిక్షణతో పెరిగారు. 1980 సంవత్సరంలో డాక్టర్ రాజారావు గారితో వివాహం అయింది. రాజారావు గారు మ్యాథమెటిక్స్ మెయిన్లో, కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కంప్యూటర్ సైన్స్లో ఐఐటి మద్రాస్లో పిహెచ్డిలో మొట్టమొదటి వ్యక్తి, ఆల్రౌండర్, గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఒక దేశభక్తుడు. విదేశాలకు వెళ్ళే ఎన్నో అవకాశాలను కూడా వదులుకుని మన దేశానికి నేనేం చేయగలను అని నిరంతరం ఆలోచించి హై టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేసిన ఎన్నో విలువలు కలిగిన వ్యక్తి. మన దేశంలో స్త్రీని ఇంటికే పరిమితం చేయటం వల్ల స్త్రీ శక్తి 50% వృధా అవుతుందని నమ్మిన ఎంతో ఉన్నతుడు. అందువల్ల అతని భార్య పద్మావతిని వృత్తిపరంగా ఎదగడానికి చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రేరణతో పద్మావతి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత తన భర్త రాజారావు గారు ప్రారంభించిన హై టెక్నాలజీ కంపెనీ అయిన విజన్ ల్యాబ్స్లో చేరారు. 25 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అకౌంట్స్, అడ్మినిస్ట్రేషను, హెచ్ఆర్, పర్చేజెస్, లీగల్, మల్టీ టాలెంట్గా, ముఖ్యంగా ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్లో టీం వర్క్తో ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు. కస్టమర్స్ మామూలు వ్యక్తులు కాదు, చాలా గొప్ప దేశ రక్షణ శాఖ వారు, రైల్వే శాఖ వారు, పోలీస్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వ్యక్తులు. ఆమె 2 కుమారులు. తమ వృత్తిలో జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత భగవద్గీతను అర్థం చేసుకోవడం, దాన్ని అన్వయించుకోవడం జీవితంలో చేస్తూనే లయన్స్ క్లబ్లో మెంబర్గా 2017లో జాయిన్ అయ్యారు. అదే సంవత్సరంలోనే సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా నిర్వర్తించి ఎక్సలెంట్ సెక్రటరీ అవార్డు దక్కించుకున్నారు. 2018లో వైస్ ప్రెసిడెంట్, 2019లో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి ఎక్సలెంట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు అదే సంవత్సరంలోనే మా లయన్స్ క్లబ్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మా ఇంటర్నేషనల్ క్లబ్ ఎక్సలెన్సీ అవార్డును కూడా సాధించి పెట్టి మా క్లబ్కి ముందున్న ప్రతిష్టను ఇంకా మారుమోగించారు. 2020లో జెడ్సీగా పదవిని చేపట్టి ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా 18 మందిని ఒక్క సంవత్సరంలోనే మోటివేట్ చేసి ఎన్జేఎఫ్గా తీర్చిదిద్దారు. మన గొప్ప నేర్చుకుంటూ తోటి వారిని నిత్యం క్లాసెస్ తీసుకుంటూ అది పాటిస్తూ జీవితాన్ని అద్భుతంగా చేశారు. కోవిడ్ టైంలో కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్ క్లాసెస్ తీసుకునేవారు. వాళ్ళు చాలా మంచి పర్సంటేజ్తో మంచిగా పాస్ అవ్వడం మా జూబ్లీ హిల్స్ క్లబ్కి చాలా మంచి పేరు తెచ్చింది. దుర్బలమైన మానుష జన్మ అని భాగవతంలో చెప్పినట్టు మనం నేర్చుకోవటం మానివేసిన, నేర్చుకునేదాన్ని ఇతరులకు నేర్పించడం మానేసినా కూడా జంతువుకు మనిషికి తేడా ఉండదని ఆవిడ నమ్మి తనకి తెలిసిన దాన్ని నలుగురికి చెప్తూ ఈ లైనిజం గురించి కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియనప్పుడు చక్కగా వివరించి చేస్తూ మాకు ఎంతో మోటివేట్ చేస్తారు.
రీటచ్, డిఎల్ఎల్ఐ, ఆర్ఎల్ఎల్ఐ, స్టెప్ ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా అటెండ్ అవుతూ అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని క్లబ్ మెంబర్స్ అందరినీ ఒక తాటి మీద నడుపుతూ మోటివేట్ చేస్తున్నారు. 2021లో రీజనల్ చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించి మోడల్ క్లబ్గా తీర్చిదిద్దడానికి చాలా మందిని ఎంజేఎఫ్ కట్టించారు. బాబురావు గారు, రామకృష్ణారెడ్డి గారు, రమణ గారు, అమర్నాథ్ గారు, ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, ఇంకా చాలా మంది పేర్లు నేను చెప్పలేకపోతే ఓబుల్ రెడ్డి గారు, అందరినీ తను గొప్ప ఆదర్శంగా అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటున్నట్టు వాళ్ళతో వినయంగా ఉంటూ తన తప్పులు ఏమైనా చేసినప్పుడు క్షమించమని అడుగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఈరోజు 16 క్లబ్స్ని ఒక్క తాటి మీద తీసుకుపెట్టిన ఘనత మన ఆర్సి పద్మావతి గారి గురించి నేను చాలా చెప్పింది ఓన్లీ 10%. అంతే అండి. నమస్తే. థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టుదల పరోపకారమే నేస్తంగా పనియే తన సమస్తంగా భావించే సుకర్మయోగి, మానవతా మానిని, ప్రతిభాశీలి, ప్రజ్ఞాశీలి మన రీజన్ చైర్పర్సన్ పద్మావతి గారిని తన కీనోట్ అడ్రస్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులైన చీఫ్ గెస్ట్ లైన్ బాబురావు గారికి, వారికి స్పెషల్గా మనం ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. ఎందుకంటే వారి సేవలతో వారి పేరుతో మన డిస్ట్రిక్ట్ 320Dనే గుర్తిస్తూ ఉంటారు. అట్లానే మన చీఫ్ స్పీకర్ స్వాతి లక్రా ఐపీఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, heading women safety, she teams and Bharosa for the entire state of Telangana state. తన అత్యవసర సేవలతో ఎంతో డ్యూటీలో ఉండి కూడా ఇవాళ మనని మోటివేట్ చేయడానికి ఇక్కడికి ఆవిడ రావడానికి వస్తున్నారు, దారిలో ఉన్నారు. అది మన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఎప్పుడు ఎవరికి ఏ సహాయంగా ఎవరు రెడీగా ఉండే ఫస్ట్ విడీజీ గంధాన్ శ్రీనివాస్ గారికి, అలసట అంటే ఎరగని మన లక్ష్మి గారికి, మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ప్రకాష్ రావు గారికి, ఓబల్రెడ్డి గారికి, బసవేశ్వరరావు గారికి, సూర్యరాజు గారికి, అండ్ గంపా రమేష్ గారికి ప్లస్ ఇవాళ ఇక్కడికి అటెండ్ అయిన మన గ్యాట్ టీమ్ అమర్నాథ్ గారికి, ప్రవీణ్ అండ్ నరసింహారాజు గారు, అవర్ డీజీ టీమ్ రామ్ ఫణీందర్ గారు అండ్ నరసింహారెడ్డి గారు, అందరూ ఈ స్టేజ్ మీద కూర్చున్న ఆల్ డిగ్నిటరీస్, కింద స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్, అందరికీ నా నమస్తే. ఇవాళ నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. ఎస్, సీత గారు చెప్పినట్టు నేను 55 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసులో 2017లో నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకున్నాను. నాకెంతో ఇష్టమైన సేవ చేయాలని, భగవద్గీతని అర్థం చేసుకోవాలని ఈ రెండు తీసుకున్నాను. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ లైన్ మాధవ్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ ఇన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్. లైనిజంలో చేరాక తెలిసింది లయన్స్ క్లబ్ అంటే అది ఒక గేదో, ఒక ఇల్లో, ఒక బిల్డింగో కాదు, అది ఒక మహా అద్భుతమైన ప్రపంచం అని. లైనిజంలో చేరింది సేవ చేయడానికి. మన మోటో వి సర్వ్. సర్వ్ అంటే అందరికీ తెలుసు సర్వీస్ అని, వి అంటే మనము అనుకుంటాం, కానీ ఇక్కడే తెలిసింది అది ఫ్రెండ్షిప్ అని. లైనిజంలో చేరిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో, దానివల్ల పొందిన లాభం ఏమిటో కేవలం నాకే తెలుసు. నేను లైనిజంలో చేరిన కొత్తల్లో ఒక ఎల్కేజీ స్టూడెంట్ కనుక తన తల్లి చెయ్యిని వదిలేసి భయంగా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుందో ఆ రకంగా వచ్చాను ఇక్కడికి. ఇది స్కూల్తో ఎందుకు పోల్చాను అంటే నిజంగానే లైనిజంలో చేరినప్పుడు అలానే వచ్చాను. కానీ ఇక్కడ స్కూల్తో ఎందుకు చేరానంటే లైనిజంకి నేను వచ్చింది, ఇక్కడ మనందరం వచ్చింది సర్వీస్, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది లైనిజం అంటే కేవలం సర్వీస్ కాదు, ఇట్ ఈస్ అప్గ్రేడింగ్ అవర్ సెల్స్ అని. మనం అన్ని ఎన్నో విధాలుగా ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఎంతో నేర్చుకుంటాం. నేను ఇందాక చెప్పినట్టు లైనిజంతో పాటు భగవద్గీతను కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను.
దాంట్లో ఫస్ట్ రోజు మాకు నేర్పించిన శ్లోకం ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్ సమా నరాణ ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. దీని అర్థం ఏంటంటే తినడం, నిద్రపోవడం, పిల్లల్ని గండం, వాళ్ళని జాగ్రత్త చేసుకోవడం అనేది మనిషి చేస్తారు, పశువు చేస్తారు. కానీ మరి మనిషి ఇన్ఫ్యాక్ట్ మనిషి కన్నా పశువు బెటర్గా చేస్తుంది. అయితే మనిషి ఏ విధంగా ఒక పశువు కన్నా బెటర్, జంతువు కన్నా బెటర్ అంటే మనిషి ధర్మాన్ని నేర్చుకోగలడు, ఆ ధర్మాన్ని పాటించగలడు. ఇది చేయడానికి లైనిజము ఎంతో దోహదపడుతుంది. లైనిజంలో వచ్చిన తర్వాత నేను చూసిన అడ్వాంటేజ్ ఏంటి అంటే లర్న్ 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 అండ్ లర్న్. ఎంతైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అంటే లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటాము. జీవితంలో ఎదగడానికి కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటాము. ఇది ఎప్పుడు వీలవుద్దంటే ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే అవుద్ది. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. తర్వాత ఈ స్నేహపూరితమైన వాతావరణం ఈ లయన్స్ క్లబ్ ఇస్తుంది. ఈ లయన్స్ క్లబ్లో వచ్చి ఏం నేర్చుకున్నాము అంటే ఇక్కడ చిన్న ఉదాహరణలు రెండు చెప్తాను నేను. ఒకటి, ఇవాళ ఇక్కడ రీజనల్ చైర్పర్సన్గా పద్మావతి మీటింగ్ కండక్ట్ చేస్తుంది అంటారు అందరూ. కానీ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల వెనకాల నాకు వచ్చిన సపోర్ట్ ఏంటో నాకే తెలుసు. నిమిషం ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా నిలబడ్డ బాబురావు గారు, గంధాని శ్రీనివాసరావు గారు, నిమిషం గైడ్ చేసిన గంధాని శ్రీనివాస గారు, ఒక నిజమైన సెక్రటరీ లాగా ఉన్న రమణ గారు, ప్రతాపరెడ్డి గారు, అసలు ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటాలిటీ మొత్తాన్ని చూసుకున్న ప్రతాపరెడ్డి గారు, సీతారామరాజు గారు, ఈ హాల్ ఇచ్చి చేసిన సీతారామరాజు గారు, వీళ్ళ అందరి సహాయంతో మాత్రమే ఇవాళ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఇలా నుంచొని ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఆ గైడెన్సు లైనిజం ఇచ్చింది మాత్రమే, ఆ ఎంకరేజ్మెంట్. ఈ గైడెన్సు నేను మన డిస్ట్రిక్ట్కి ప్లస్ ఇవాళ రేపు మన ఇసామీకే గురువైన నాగరాజు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అట్లానే అమర్నాథ్ గారు కూడా దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇలా తిరిగితే నరసింహారాజు గారు నిమిషంలో ఇస్తారు. అట్లానే మన డిస్ట్రిక్ట్లో షూటింగ్ స్టార్స్ కింద పేరు తెచ్చుకున్న మన మర్రి ప్రవీణ్ గారు అండ్ వాళ్ళ ప్రమోద్, శ్రీధరు, వీళ్ళు ఏ రోజైనా ఏ సహాయం అయినా చేసేవాళ్ళు. అట్లానే డెఫినెట్లీ ఆల్ మై కోఆర్సీస్, పాస్ట్ ఆర్సీస్, my club members and of course all the past district governors, vice district governors and everybody, వీళ్ళ సహాయంతో మాత్రమే ఇవన్నీ సాధ్యం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 24/7 సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేసి ఈ డిస్ట్రిక్ట్కి ఒక గాడ్ ఫాదర్గా నిలిచిన గట్టమనేని బాబురావు గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలే ఉంటాను. నేను ఇంకెవరినన్నా పేర్లు చెప్పడం మర్చిపోయానేమో క్షమించండి. బట్ నా ఈ ఎదుగుదలకి ఈ లైనిజంలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు సహకరించారని అంటున్నాను. సరే, ఇవాళ ఈవెంట్ సంగతి మాట్లాడుకుందాం. ఇవాళ నేను ఐ థ్యాంక్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ దిస్ ప్రిస్టేజియస్ 16 ప్రిస్టేజియస్ క్లబ్స్. 6 ప్రిస్టేజియస్ క్లబ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే దీంట్లో ఈ క్లబ్బుల్లో నేను ఇందా చెప్పినట్టు ఐఎమ్ జస్ట్ ఒక 3-4 ఏళ్ల పాపాయిని మాత్రమే లైనిజంలో. అయితే 30-40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న లైన్స్ ఉన్నారు ఈ చాలా క్లబ్బుల్లో. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉన్నారు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్ పర్సనల్ ప్రొఫైల్స్ కూడా చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, లాయర్స్, మెయిన్లీ స్టేట్ లెవెల్లో అవార్డ్స్ తెచ్చుకున్న టీచర్లు వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి ఉన్న ఈ 16 క్లబ్బుల వాళ్ళు నన్ను వాళ్ళ ఆర్సీగా యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫర్ దేర్ సపోర్ట్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ టుడే ఐఎమ్ ఎక్స్పెక్టెడ్, ఇవాళ నేను 16 క్లబ్స్ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలి. మా క్లబ్స్, మన 16 క్లబ్స్ ఆన్ టైమ్ ఆల్ డ్యూస్ పే చేసినాయి. మన రీజియన్ ఈజ్ ద ఫస్ట్ రీజియన్ గవర్నర్ విజిట్ కంక్లూడ్ చేసుకున్న రీజియన్ మన రీజియన్.
మన జోన్ సోషల్ ఇన్స్పైట్ ఆఫ్ బ్యాడ్ వెదర్ చాలా సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేసుకున్నాం. మనం 12 స్కూల్స్లో లైన్ క్వెస్ట్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. లైన్ క్వెస్ట్ అంటే మనందరికీ తెలుసు అదేంటో. టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్తో టీచర్స్ వెళ్ళి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి బియాండ్ ద ఎడ్యుకేషనల్ సిలబస్ నేర్పించి జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తారు. ఇంకపోతే ఇలా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చాలా రెగ్యులర్గా అన్నీ చేస్తూ ఉంటాం. ఇకపోతే ఒక్కొక్క క్లబ్ దగ్గరికి వెళ్తే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ చాలా బాధ్యత తీసుకునే వాళ్ళు అశోక్ బాబు గారు. అండ్ ఏది కావాలన్నా డొనేషన్స్ ఇవ్వడానికి రెడీగా ముందుకు వచ్చేవారు గాలి అనిల్ కుమార్ గారు. వీళ్ళు గ్రాసరీ డిస్ట్రిబ్యూషను, స్కూల్స్లో వాటర్ ప్లాంట్ పెట్టి స్కూల్ పిల్లలకి మంచి నీళ్లు ఇవ్వడం చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భీమా ఇది ఒక మోడల్ క్లబ్, అందరూ పనిచేస్తారు. అప్పారావు గారు, బుచ్చిబాబు గారు, హనుమాన్ ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు మంచి రిపోర్టింగ్ చేస్తారు. వీళ్ళు 2-3 ఓల్డేజ్ హోమ్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ చందానగర్ 1 year old క్లబ్, రఘునాథ్ రెడ్డి గారు మెంటర్ అండ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ గురుచరణ్ డోబే గారు, నాగరాజు గారు, అప్పా మల్లేష్ గారు నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఎవరికి ఏమి కావాలంటే ఆ సహాయాలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ చందానగర్ శిల్ప ధనలక్ష్మి గారు ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి నేనున్నాను అని సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సైలెంట్ డోనర్, లాట్ ఆఫ్ డొనేషన్స్ ఇస్తారు. ఏ రోజు ఎవరికి ఏది డొనేషన్ ఇవ్వకుండా వదలరు. వీళ్ళందరూ ఈ క్లబ్లో వాళ్ళు సైలెంట్ వర్కర్స్, అంటే డొనేషన్ ఇచ్చి మెదలకుండా కూర్చుంటారు. ఆఖరికి లైన్ క్లబ్లో కూడా ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. దీంట్లో నాగప్ప గారు, సురేందర్ గారు చేస్తూ ఉంటారు. నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తుంటారు. హైదరాబాద్ హోప్, ఆ పేరు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్, ఆ పేరులోనే ఉంది హోప్. వీళ్ళు ఎంతో మంది జీవితాలకి హోప్ కల్పిస్తూ ఉంటారు. వీళ్ళు పర్మనెంట్ సెంటర్స్, సూయింగ్ సెంటర్స్ పెట్టి జీవితానికి ఎంతో మందికి దారి చూపిస్తారు. పిల్లలకి చదువుకోవడానికి ఫండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తుంటారు. ఎక్సలెంట్ పిహెచ్డీస్ ఉన్నారు. కొండా విజయ్ గారు మెయిన్ బాధ్యత తీసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇది కొత్త క్లబ్బు, ఇది కూడా దాని పేరులోనే ఉంది అది ఏంటి అనేది. మువ్వా సత్యనారాయణ గారు పిహెచ్డీస్, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. హైదరాబాద్ మంజీరా లక్ష్మారెడ్డి గారు ఈజ్ ద మెంటర్. రామచంద్రరావు గారు, కేవీబీ సుబ్బారావు గారు. ఈయన సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కరోనా సివియర్గా ఉన్నప్పుడు మనందరం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొన్నాం. అవి కొని పెట్టినప్పుడు దాన్ని ఆక్సిజన్ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్ రన్ చేసి అవసరమైన వాళ్ళందరికీ ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్రహ్మాండంగా చేస్తారు. సాయిబాబు గారు, ప్రెసిడెంట్ తిరుమలరావు గారు అండ్ వీళ్ళు ఓల్డేజ్ హోమ్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. హైదరాబాద్ మియాపూర్ ఎక్స్టెండెడ్ బై ప్రాణహిత అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఏ బాధ్యత తీసుకున్నా చాలా బాగా తీసుకుంటారు. సో ఈ మియాపూర్ను కూడా చాలా బాగా గైడ్ చేస్తూ చూస్తున్నారు. దీంట్లోనే ఉన్నారు. దీన్ని గైడ్ చేసే వాళ్ళల్లో గంధాన్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అమరేందర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, వీరారెడ్డి గారు హంగర్ రిలీఫ్ అండ్ నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో నేను గమనించింది చాలా మంది యూత్ ఉన్నారు. సో ఈ క్లబ్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందని, ఆ యూత్ అందరూ నెక్స్ట్ ఇయర్లో ఎక్సలెంట్ క్లబ్గా తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ ప్రాణహిత ఇది ఒక మోడల్ క్లబ్. గాంధాని శ్రీనివాస్ గారు దీంట్లో మెంబరు. సో చాలా బాగా ఎంజేఎఫ్లు కడుతుంటారు. అండ్ ప్రతాప్ రెడ్డి గారు అండ్ ఒక్క ఎంజేఎఫ్స్ అనే కాదు, ఆయన కూడా ఎవరికి ఏ అవసరం ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే సపోర్ట్ యాజ్ ఎ లైన్ సపోర్ట్గా ఇవ్వడానికి ఎప్పుడూ ముందు వస్తూ ఉంటారు. ప్రతాప్ రెడ్డి గారి గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. అన్వర్ షరీఫ్, కృష్ణయ్య గారు, వెంకట్రావు గారు, అప్పలనాయుడు గారు ఉన్నారు. మా గాంధాన్ శ్రీనివాసరావు గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 365 days, ఆల్ 365 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. క్లాప్. 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో దెర్ ఇస్ ఏ క్లియర్ స్కేర్సిటీ ఆఫ్ టీచర్స్ తక్కువ ఉంటారు. సో అక్కడ ఆయన 5 టీచర్లకి నెల వాళ్ళు శాలరీ ఇస్తూ ఉంటారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ గోపనపల్లిలో అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. జెడ్సీ కూడా మన జెడ్సీ గారు కూడా ఈ క్లబ్ నుంచే వచ్చారు. సంగారెడ్డి ఆదర్శ్ రాములు గౌడ్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకొని చేస్తుంటారు. విజయేందర్ రెడ్డి గారు, అనంతరామ కులకర్ణి గారు, రామప్ప గారు, హనుమంత గౌడ్ గారు నీడ్ బేస్డ్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ శబరి పద్మావతి గారు ప్రెసిడెంట్. ఏఎస్వి సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, కళా రమేష్ గారు క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వీళ్ళు ఇచ్చి ఆ చెరువులను శుభ్రం చేయించడం, దాంట్లో ఉన్న నో ప్లాస్టిక్ని ప్రాపగేట్ చేయడం, ఇలాంటి చాలా ఇవాళ కాలంలో కావాల్సిన అత్యవసరమైన సేవలు అందిస్తూ ఉంటారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి మోడల్ క్లబ్, ఇది మన బాబురావు గారి క్లబ్లో మెంబరు, రాదర్ మన బాబురావు గారి క్లబ్. సో ఇక స్పెసిఫిక్గా ఈ క్లబ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు, ఎందుకంటే ఆయనే ఉన్నారంటే ఆ క్లబ్కి ఇంకా ఏమీ లోటు ఉండదు. లక్ష్మీనారాయణ గారు, అశోక్ గౌడ్ గారు, స్వర్ణలత గారు, జనార్దన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అండ్ దే హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ సెక్రటరీ సుధీర్. అండ్ హంగర్ రిలీఫ్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి బాబురావు గారి బర్త్డే జూలై 31 ఎవ్రీ ఇయర్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న 160 క్లబ్బుల్లో ఎవరు అన్నదానం చేసినా సరే ఆ వాళ్ళకి 5,000 ఇచ్చి ఆ అన్నదానానికి స్పాన్సర్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ 160 × 5 ఎన్ని లక్షలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతారు. ఎనీవే ఒక రకంగా చూస్తే బాబురావు గారు చేసే సేవ ఖర్చు పెట్టే డబ్బుల్లో ఇది చాలా చిన్న అమౌంటే అనుకోవాలి. అండ్ అవసరానికి చాలా నిలబడే మనిషి. బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, శానిటరీ రోడ్లు ఊడ్చే వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ, చీపులు ఇలాంటి చాలా అవసరాలు, మాస్కులు కానీ అలాంటివన్నీ కూడా ఈ క్లబ్ చేస్తూ ఉంటుంది. హైదరాబాద్ శేర్లింగంపల్లి మిత్ర సత్యనారాయణ, మన జెడ్సీ సత్యనారాయణ గౌడ్ గారు ఈ క్లబ్ నుంచే వచ్చారు. రెగ్యులర్గా వెహికల్ పెట్టుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఏముంది వెహికల్ పెట్టుకొని మాట్లాడకుండా వెళ్ళడమే కదా అని, బట్ నాట్ ఏ ఈజీ జాబ్. ఆ టైంలో ఏది అవసరం ఉందో దాని గురించి చెబుతా ప్రజలకి ఒక రకమైన అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. యాదగిరి గౌడ్ గారు కెమెరా సెక్యూరిటీస్ అరేంజ్ చేస్తారు. ఎక్కడైతే సెక్యూరిటీ తక్కువ ఉందో ఆ ఏరియాలో ఆయన కెమెరాస్ అరేంజ్ చేసి దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. హనుమంతరావు గారు, శివశంకర్ గారు కూడా ఈ క్లబ్ మెంబర్సే. పటాన్చెరు జైపాల్ గారు, రమణ గారు, మన ఆర్ఎస్ రమణ గారు ఈ క్లబ్ నుంచే వచ్చారు. 5 ఏళ్ల నుంచి ఆర్ఎస్గా ఉంటా ఎంతో ఈ రీజియన్కే ఎంతో అండదండగా నిలబడ్డవాళ్ళు. అమరేందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, ఇందిరేశం విలేజ్, వీళ్ళు ఈ క్లబ్ వాళ్ళు ఇందిరేశం అనే విలేజ్ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఒక చాలా పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తారు. పైన చెప్పుకున్న క్లబ్స్ అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ బాగా చేసే క్లబ్సే. రామచంద్రాపురంలో కూడా హంగర్ రిలీఫ్ యాక్టివిటీస్ బాగా చేస్తారు, రామచంద్రాపురం క్లబ్. అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు, అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ PSTs. And finally coming to my home club, my Hyderabad Lions Club of Hyderabad Jubilee Hills, my home club. It's a all women club. 62 మంది సభ్యులు ఉన్నారు. 85 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు ఉన్న వయసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ 85 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు కూడా ఈ 23 ఏళ్ల వాళ్ళతో పోటీ పడి పనిచేయగలిగిన మహిళామణులు ఉన్నారు దీంట్లో. అండ్ వీళ్ళ యాక్టివిటీస్ చెప్పాలంటే ఏ రోజు మినిమం 3 నుంచి 5 యాక్టివిటీస్ లేని రోజు ఉండదనే చెప్పాలి. 28 years ఓల్డ్ క్లబ్. అండ్ కొన్ని యాక్టివిటీస్ చెప్పాలంటే నేమ్ ద రిక్వైర్మెంట్, దే ఆర్ దేర్. అండ్ మన గవర్నర్ గారి పెట్ ప్రాజెక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, దానికి ఆయన ఇవ్వంగానే ఇమీడియట్గా మోయినాబాద్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అడాప్ట్ చేసుకొని ఆ హాస్పిటల్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందని మొత్తం రీవైరింగ్ చేయించి ఆ హాస్పిటల్కి కావాల్సినవి అన్నీ చేశారు. లైన్ గిరిజారెడ్డి గారు అక్కడ ఆ హాస్పిటల్కి బయట ఒక షెడ్, పేషెంట్స్ బయట ఇబ్బంది పడుతున్నారని షెడ్ కట్టిస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ షెడ్ కింద నుంచోడానికి ఇబ్బంది పడుతున్నారని మన బాబురావు గారు అక్కడ టేబుల్స్ బెంచీలు వేయించారు. అండ్ గిరిజారెడ్డి గారు నిమ్స్లో all 365 days హంగర్ రిలీఫ్ యాక్టివిటీ చేస్తుంటారు. నెక్స్ట్ సామ్రాజ్యం గారు DS హెల్త్, ఎప్పుడూ సర్వీస్ చేయడానికి ఒక చిరునవ్వుతో రెడీగా ఉంటారు.
ఈ మధ్య మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి చాలా రెగ్యులర్గా సర్వీసెస్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ గారు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, మాలిక్యులర్ ఆంకాలజీ ల్యాబొరేటరీ. అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చి ఐడెంటిఫై అయిన తర్వాత దాని ట్రీట్మెంట్కి ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఎట్లాగా అనేది ఒక ఈజీగా ఐడెంటిఫై చేయగలిగిన ఒక ల్యాబొరేటరీ అది. ఆ ల్యాబొరేటరీకి సపోర్ట్ చేయమని అడిగారు. దానికి అడిగితే అది ఎంత అంటే 25 లక్షలు అని చెప్పారు. అమ్మో అనుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని సామ్రాజ్యం గారికి ఇస్తే ఆవిడ సైలెంట్గా తీసుకొని దాన్ని వాళ్ళ కంపెనీ వాళ్ళతో ఇవాల్యుయేట్ చేయించి అది చాలా ఉపయోగమైన ప్రాజెక్ట్ అని ఒప్పుకొని దానికి ఆవిడ సర్వీస్ చేయడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సామ్రాజ్యం గారు. అండ్ తొమ్మల విజయలక్ష్మి గారు ఇవాళ మన దగ్గర జరుగుతున్న చాలా డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్లో వాడే ఆవిడ డొనేట్ చేసిన డయాబెటిక్ స్ట్రిప్సే. And Dr. Sita, DS Education Support. Where there is a need, there is Dr. Sita. It can be physical or financial. అన్నిటికీ నిలబడతారు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. డిఎస్ హైజిన్ కల్పన అల్లాడి గారు కూడా చేస్తారు. బ్లడ్ డొనేషన్లో మాధవ్ గారు ఎప్పుడూ దిట్టే. గర్ల్ చైల్డ్ సపోర్ట్ అరుణ్ గారు ఆవిడకి చేతనైన ఆవిడ సాయి శక్తిలో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ద మోస్ట్ విగరస్ ప్రెసిడెంట్ లైన్ ఆశా నిమ్మగడ్డ గారు అండ్ ద ట్రెజరర్ నాగేశ్వరి గారు. అదే వాళ్ళు ఎంకరేజ్ చేస్తా అందరితో సర్వీసెస్ చాలా బాగా తీసుకుంటూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే ఈ క్లబ్బుల గురించి అది నెవర్ ఎండింగ్ స్టోరీ అవుతుంది. తర్వాత దెన్ సో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ హియర్. బట్ ఇవాళ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఈ 16 క్లబ్బులకి నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా కృతజ్ఞతలనే ఉంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇవాళ ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి ముఖ్యమైన కారణం నాకు నా ఫ్యామిలీ నుంచి వచ్చిన సపోర్ట్. మా హస్బెండ్ డాక్టర్ రాజారావు గారు ఎప్పుడు నా పర్సనల్ గ్రోత్కి చాలా ఎంకరేజ్ చేస్తా, ఫ్రీగా చేసుకోమని చెయ్యమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సిమిలర్లీ ద సేమ్ థింగ్ విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇటు అమ్మగారి వైపు కానీ అటు అత్తగారి వైపు కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు మొత్తం అందరూ. ఇంకా పోతే మా పిల్లలు, నా కొడుకులు ఇద్దరు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల ఒక సైన్యం, ఇద్దరు ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు సోల్జర్స్ లాగా నిలబడి అమ్మ మేమున్నాం, జస్ట్ గో అహెడ్ అని చెప్తారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. I end my report with a gratitude note. అండ్ మనం అందరం 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలలు సర్వీసెస్ చేశాము. ఇక్కడ రీజనల్ కాన్ఫరెన్స్ అయిపోయింది అని ఈ 6 నెలల రిపోర్టు ఇక్కడితో ఆపేయకుండా మిగతా 6 నెలలు కూడా ఇదే విగర్తో ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం బేసికలీ లయన్స్. లైన్ యొక్క క్వాలిటీ ఏంటి అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక లయన్ ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టదు, దాని ఆహారం మట్టుకే అది చూసుకుంటుంది. ఆ తర్వాత మిగిలిందంతా అది వేటాడలేని జంతువుల కోసం వదిలేస్తుంది. అది అంతే తప్ప నాకు రాత్రికేంటి, రేపటికేంటి, ఎల్లుండికేంటి, నా పిల్లలకేంటి, వాళ్ళ పిల్లలకేంటి అని ఏనాడు దాచుకోదు. మనం కూడా లైన్స్గా ఆ క్వాలిటీ పెంచుకోవాలి. ఒక లైన్ కూడా ఎప్పుడు వేటాడుకుంటా అనవసరంగా తిరగదు. అది ఎప్పుడు కూర్చొని సింహావలోకనం చేసుకుంటుంది. అంటే మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు, మంచి పనేది చెడ్డ పనేది, మనం తప్పు చేస్తున్నామా, ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది ఆలోచించకుండా చేయాలి. ఆ సింహావలోకనం చేసుకోవాలి. ఒక లైన్ ఎప్పుడు గంభీరంగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. సో మనందరం ఎప్పుడు ఎవరిని దొంగ దెబ్బ తీయకుండా అట్లా గ్రో అవ్వాలి. మనలో ఉన్న క్వాలిటీస్ని పెంచుకుంటా ఒక గొప్పగా లైన్ ఈజ్ కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటారు. మనం కూడా ఈ సొసైటీలో రాజుల్లాగా మహారాణిల్లాగా బతకాలి. అది డబ్బుతో కాదు వచ్చేది, మన క్యారెక్టర్తో వస్తుంది. వీఆర్ ఆల్ లయన్స్ అండ్ లెట్ us be lions. So I would like to end this with a small sloka. Gunah bhushayate rupam, seelam bhushayate kulam, siddhih bhushayate vidya, భోగం భూషయతే ధనం. అంటే మన గుణం మన రూపానికి అందాన్ని ఇస్తుంది, మనం చేసే పనులు మన కులానికి అందాన్ని ఇస్తాయి,
మనం ప్రాక్టీసెస్ మన విద్యకు అందాన్ని ఇస్తుంది. అట్లానే మనం డబ్బుని ఏ రకంగా ఖర్చు పెడుతున్నాము అన్నది మన సంపాదనకి అందాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మన అందరం మన జీవితాన్ని గడపాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. జై జై లైనిజం. హరే కృష్ణ. సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పద్మ ఇన్వైట్ డాక్టర్ జి బాబురావు గారు ఫ్రమ్ హైదరాబాద్ శ్రీలింగంపల్లి, గాంధాని శ్రీనివాస్ గారు హైదరాబాద్ ప్రాణహిత, ఏ పాండురంగారావు గారు హైదరాబాద్ శ్రీలింగంపల్లి, పి అశోక్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్ శ్రీలింగంపల్లి, డి లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ శ్రీలింగంపల్లి, జి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ శ్రీలింగంపల్లి, ఎన్ టి స్వర్ణలత గారు హైదరాబాద్, జయశ్రీమూర్తి గారు హైదరాబాద్, రాణి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, గిరిజారెడ్డి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, కల్పన అల్లారి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, సిహెచ్ అరుణ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, కె సామ్రాజ్యం గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్, ఎస్ మాధవి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్. పోలీసు ఉద్యోగానికి ఎనతగా ప్రవర్తిస్తూ సమాజంలో నీతిని న్యాయాన్ని నిర్వహిస్తున్నటువంటి నేటి గెస్ట్ స్పీకర్ స్వాతి లక్రా గారిని వేది మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అన్వర్ షరీఫ్ గారు హైదరాబాద్ ప్రాణహిత, సి యాదగిరి గౌడ్ గారు హైదరాబాద్ శేర్లింగంపల్లి మిత్ర, Now it's the time for the messages. Now I invite ఈనాటి ముఖ్య అతిథి లైన్ డాక్టర్ బాబురావు గారు, గెస్ట్ స్పీకర్ శ్రీమతి స్వాతి లక్రా గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన నా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, గాలి కావాలి. ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అటువంటి గుణం కలిగినటువంటి మన రీజన్ చైర్పర్సన్ పద్మావతి గారు. ఈ రీజను చైర్పర్సన్ ఎన్నుకునేదానికి కష్టమైన పని కాదు. ఎందుకంటే ఎవరు నేనుంటాను అని పోటీ పడే రీజన్ ఇది. ఈ రీజను ఎంత టాపులో ఉంది అని అంటే డిస్ట్రిక్ట్ డ్యూసు, ఇంటర్నేషనల్ డ్యూసు, సర్వీస్ యాక్టివిటీసు, మరి ఇటువంటి రీజనల్ కాన్ఫరెన్సు, దేనికైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కానీ డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ కానీ చాలా ముందు ఉన్నటువంటి రీజన్. దీని అంతటికీ కారణము చాలామందికి తెలుసు. ఒక పటుత్వమైన నాయకుడు ఉన్నాడు దీని వెనక. ఆ నాయకుని మాటలు ఆల్మోస్ట్ 200% వింటారు. మరి ఆయనకు తోడు గంధాని శ్రీనివాసుని కూడా తోడు చేసుకున్నాడు. ఆయన ఈజ్ నన్ అదర్ దాన్ లైన్ డాక్టర్ బాబురావు గారు. మరి ఇటువంటి రీజన్
రీజన్ చైర్మన్ కావడము పద్మావతి గారు అదృష్టవంతురాలు. మరి ఆమె చాలా ఉందాగా, ఎంతో పటుత్వంగా, ఎంతో డెడికేషన్గా, మరి ఇప్పుడే ఆమె స్పీచ్లో మనం విన్నాము, కంప్లీట్గా రీజన్ ఒక విషయాలు అన్నీ కూడా తృణంగా ఆమె విశదీకరించింది. అంత బాగా తెలుసుకున్నది రీజన్ గురించి, అంత ఫాలో అప్ చేసింది, అంత డెడికేషన్ ఉంది ఆమెకు. ముఖ్యంగా ఆమెకు రీటచ్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. అప్పుడు చాలా ప్రోగ్రాములు కూడా ఆమె చేయడము ఆమె నాయకత్వానికి ఒక నిదర్శనం. నేర్చుకోవాలనే ఒక తపన, నేర్చుకునే దానికి ప్రాక్టికల్గా ఉపయోగించాలనేది ఆమె ఉద్దేశం. అటువంటి రీజన్ చైర్మన్కు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రీజన్ నా తరపున, మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ తరపున అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడ ఆహ్వానించిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై లయనిజం. 24 గంటలు చాలా చిన్నది, ప్రతి క్షణం ముఖ్యమైనది, ప్రతి క్షణం ఒక ప్రస్థానం, ప్రతి క్షణం. ఐ థింక్ తను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండే కూడా ఈరోజు మనతో తన ఎక్స్పీరియన్స్ను, మనకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. తన అమూల్య సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారిని నేటి గెస్ట్ స్పీకర్గా విచ్చేసినటువంటి ఐపీఎస్ స్వాతి లక్రా గారిని, సంధ్య గారిని ఆహ్వానిస్తున్నాను. సంధ్య గారు ప్లీజ్.